మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడదామా వద్దా? ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా? ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పశుపతి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ వదల బొమ్మాలి గురించి, ఈ పశుపతి గురించి ఒక్కసారి 2014లో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి ఒక్కసారి వెళ్దామా? 5 ఏళ్ల ఆయన పాలన, 2014లో మొదలైన ఆయన పాలన, ఈ పశుపతి గురించి, ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే 2014లో ఈ పశుపతి ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా, సూపర్ 6, సూపర్ 7 అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా? ఇంటికెళ్ళి టీవీ